గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ఉన్నటువంటి టీసీలు కానీ అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు ఈ స్కూల్ నుంచి వచ్చారు అన్న విషయాలైనా మీరు రాసుకుని ఉంటారు. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ప్రవేశం పొందారు అన్నది. సో ఆ విధంగా అడ్మిషన్ రిజిస్టర్లో డేట్తో సహా ఏ రోజు అడ్మిషన్ పొందారు అన్నది ఉంటుంది. కాబట్టి ఆ వివరాలైనా లేదు, కొత్త అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వారి వివరాలు ఏకంగా డైరెక్ట్గా అడ్మిషన్ రిజిస్టర్లోనే ఉంటాయి, కానీ వేరే ఎక్కడ ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చినట్టు ఉండవు. కాబట్టి ఆ గూగుల్ డ్రైవ్లో టీసీలు కానీ అడ్మిషన్ రిజిస్టర్ ఫోటోలు కానీ ఎలా అప్లోడ్ చేయాలి అన్న విషయాన్ని నేను మీకు ఒక చిన్న వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మీ ఫోన్లో ఉదాహరణకి ఒక డ్రైవ్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది డ్రైవ్ ఈ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు సంబంధించిన డ్రైవ్ ఓపెన్ అవుద్ది. ఇలా ఫోల్డర్స్ ఉన్నాయి నాకు సంబంధించి. ఇప్పుడు ఉదాహరణకి 2-3 గూగుల్ డ్రైవ్స్ కూడా ఉండొచ్చు, 2-3 అకౌంట్స్. ఇక్కడ ఇదిగోండి చాలా ఉన్నాయి, ఇక్కడ 4-5. సరే, నాకు తీసుకొని ఇదిగోండి ఒక సిఎంఓ చంద్రశేఖర్ అన్నటువంటి డ్రైవ్ తీసుకున్న. దీంట్లో అసలు కొత్తగా ప్లస్ అన్న బటన్ కింద ఒకటి ఉంది, ఇదిగోండి కింద ప్లస్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసా. ఇంకా ఫోల్డర్ క్రియేట్ చేయమంటారా, అప్లోడ్ స్కాన్ అడిగింది, ఫోల్డర్ దాని పేరు అడుగుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మీరు తీసుకునేది టీసీలు లేదా అడ్మిషన్ రిజిస్టర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా. నేను ఇక్కడ ఒక స్వచ్ఛత అంటే స్వచ్ఛత పక్వాడ అన్నటువంటి ప్రొసీడింగ్స్ని ఎలా అప్లోడ్ చేస్తున్నాను డ్రైవ్లో అన్నది మీకు చేపడుతుంది. క్రియేట్ పక్వాడ అనుకుంటాను, ఇదిగోండి క్రియేట్ ఉంది, క్రియేట్ మీద కొట్టాను. ఇప్పుడు అది ఆల్రెడీ ఇదిగోండి ఎక్కడ ఉంటుంది స్వచ్ఛత పక్వాడ అన్నది, ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇదిగోండి. సో దీన్ని క్లిక్ చేశాను, ఈ ఫోల్డర్ అన్నీ. ఇప్పుడు దీంట్లో ఖాళీ ఉన్నాయి. దీంట్లో మనము మీరు తీసిన టీసీ ఫోటోలు కానీ అది కానీ అడ్మిషన్ రిజిస్టర్ ఫోటోలు కానీ అప్లోడ్ చేయాలి. నేనేమో స్వచ్ఛత పక్వాడ అన్న ప్రొసీడింగ్స్ని ఇది కింద మరలా ఆ పక్వాడ స్వచ్ఛత పక్వాడ అన్న ప్రొసీడింగ్స్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కింద, ఆ ప్లస్ని క్లిక్ చేశాను. ఏం క్లిక్ ఏమంటుంది, అప్లోడ్ మధ్యలో ఉంది, ఇదిగోండి అప్లోడ్ కొట్టా. దీంట్లో ఏంటి సంథింగ్ కెమెరాకి సంబంధించినటువంటివి కావాలి. ఇదిగోండి రీసెంట్, అది మీరు ఎక్కడ ఉన్నాయి అన్నది గ్యాలరీ తీసుకున్నా. ఇక్కడ ఇదిగోండి కెమెరా కనబడుతుంది కదండి, కెమెరాతో ఫోటోలు తీసాం కాబట్టి కెమెరాలో ఉన్నాయి. ఇదిగోండి కెమెరా. ఇంకా ఫస్ట్ 3 ఫోటోలు ఆ ప్రొసీడింగ్ సంబంధించి 1, 2, 3 3 సెలెక్ట్ చేశాను. మూలన పైన టాప్ రైట్ కార్నర్లో డన్ అని ఉంది, డన్ కొట్టాను. సో ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఇదిగోండి ఈ 3 అప్లోడ్ అవుతున్నాయి. ఒకటి అప్లోడ్ అయ్యింది, రెండు అప్లోడ్ అయ్యాయి. ఓకే, 3 అప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, దాన్ని మరలా మీరు మాకు షేర్ చేయాలి కదా. ఇదిగోండి ఫోల్డర్ స్వచ్ఛత పక్వాడ అన్నది ఉంది, మీరు కూడా ఇది పేరు పెట్టుకున్నారు. ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా స్వచ్ఛత పక్వాడ దగ్గర, ఆ 3 చుక్కల్ని నొక్కితే ఇక్కడ పైనుంచి 1, 2, 3 మేనేజ్ యాక్సెస్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. మేనేజ్ యాక్సెస్ చూశారు కదా, ఇక్కడ ఉంది చూడండి మేనేజ్ యాక్సెస్, ఇదిగోండి ఇక్కడ అది క్లిక్ చేసి చేయగానే ఇక్కడ చూడండి కింద రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడ్ కెన్ చేంజ్ అని ఉంది. ఆ చేంజ్ మీద క్లిక్ చేశాను. ఏముంది, దీని రిస్ట్రిక్టెడ్ మీద క్లిక్ చేస్తే ఎనీవన్ విత్ దిస్ లింక్ అన్న దాని మీద క్లిక్ చేయాలి, అది అప్డేట్ అవుద్ది. ఓకే, అప్డేట్ అయ్యింది. ఎనీవన్ విత్ దిస్ లింక్ వ్యూయర్ అంటే అతడు చూస్తాడు. వ్యూయరా, ఎడిటరా, కామెంటరా, వ్యూయర్ పెట్టండి అంటే చూస్తే మేము చూస్తే సరిపోద్ది అంతే. వ్యూయర్ పెట్టాము. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళండి. మరలా స్వచ్ఛత పక్వాడ అన్న ఫోల్డర్ని 3 చుక్కలు క్లిక్ చేశాను. ఇదిగోండి కాపీ లింక్ ఉంది, ఈ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ షేర్ బటన్ ఉంది, ఇది ఎక్కడ షేర్ చేయాలి, లేదా కాపీ చేసుకొని ఇందాక మీకు ఎక్కడైతే లింక్ని పేస్ట్ చేయమన్నామో అక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. లేదా ఇదిగోండి ఆ లింక్ని ఫస్ట్ కావాలి అంటే వాట్సాప్లో ఆ లింక్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఈ లింక్ని మరలా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు గూగుల్ డ్రైవ్లో మీ టీసీలు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు జాయిన్ అయ్యారో వాళ్ళ టీసీలు ఫోటోలు తీసి ఒక ఫోల్డర్లో అప్లోడ్ చేసి
ఆ ఫోల్డర్లో మీ ఫోల్డర్లోనే పెట్టుకొని ఆ లింక్ మాకు షేర్ చేస్తే చాలు, అవి మేము చూస్తాము. ఆ ఫోల్డర్ మాత్రమే మాకు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ లింక్, ఈ లింక్ని క్లిక్ చేస్తే చూడండి డైరెక్ట్గా అది ఆ 3 కనబడుతుంది, ఇంకేం కనపడవు. ఓకేనా? అలాగే మాకు కూడా మీరు పెట్టేవి కనబడతాయి. థ్యాంక్ యూ.